ఇక రెండో విషయం, నిన్న ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో ఒకటి చాలా కీలకమైనటువంటి విషయాన్ని మేము ముందు తీసుకొస్తాం. వచ్చి నిన్న ఆయన ఏం హాస్పిటల్ ఓపెన్ చేసిండు, అది హాస్పిటల్ పేరేంది, ఇది మన సింధు హాస్పిటల్ అని ఓపెన్ సింధు హాస్పిటల్ అని ఓపెన్ చేసిండు. ఇది ఒక్కసారి చూడరు సార్, ఈ సింధు హాస్పిటల్ కథ ఏందో మనం ఒక్కసారి చూడాలి. పార్థసారథి రెడ్డికి సంబంధించినటువంటి సింధు హాస్పిటల్ కథ ఇగో ఇది ఒక్కసారి చూడండి. సింధు హాస్పిటల్ ఏంది, దాని వెనకాల కథ ఏంది, ఆ భూమి ఎక్కడిది, 15 ఎకరాల భూమి పార్థసారథి రెడ్డికి ఎట్లొచ్చింది, ఇది ఒక్కసారి చూస్తే 2018లో 500 కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి, 500 కాదు అది 1500 కోట్లు, ఇప్పుడు కనీసం 100 కోట్లకి ఎకరమాడ, 1500 కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి 1.47 లక్షల లీజుకు అప్పగించుడు. 1,00,00,000కి ఇచ్చేసిండు లీజుకు, 1,00,000. ఎవరు? కేసీఆర్ బండి పార్థసారథి రెడ్డి అనేటువంటి ఎంపీకి హెటిరో డ్రగ్స్ అధినేతకి ఇచ్చిన. ఎందుకు? ఆయన దగ్గర క్విడ్ ప్రోకో జరిగింది, ఈయన పైసలు తీసుకున్నాడు. 15 ఎకరాల భూమి 1,00,000 రూపాయలకు లీజుకు, ఇక్కడ ఉందా ఇది? ఈయన ఏం చేసిండు, ఇంతకిస్తే దాన్ని 2023లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే ఇది అక్రమం, ఇది ప్రజల సొమ్ము, దీన్ని అక్రమంగా కేసీఆర్ పంచి పెడతా ఉన్నాడు, దీన్ని ఎట్టి పరిస్థితిలో మేము వచ్చిన తర్వాత అడ్డుకుంటాం, దీనిపైన విచారణ చేసి ఆ భూమి వాపసు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023లో ప్రకటన చేసిండు. జైలుకు పంపిస్తామని చెప్పిండు. 2024లో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 37 తీసుకొచ్చి ఏం చేసిండు, ఈ 15 ఎకరాల భూమిని 60 ఏళ్ళకి చేసిండు, 60 ఏళ్ళ దాకా వాడుకోపు అని. అదే పార్థసారథి రెడ్డికి లీజు ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ, భూమి ఇచ్చిందేమో బీఆర్ఎస్, లీజు ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈ కట్టిన దవాఖాను ఓపెన్ చేసింది బీజేపీ. చూసుకోరి తమాషా ఎట్లుందో. 2026 బీఆర్ఎస్ ఎంపీ నిర్మించిన ఆసుపత్రిని బీజేపీ ప్రధాని ప్రారంభించిండు. ఈయననేమో భూమి ఇచ్చిండు, ఈయన జీవో ఇచ్చిండు, ఈయన రిబ్బన్ కట్ చేసిపోయిండు. చూసిరు కదా ప్రజలారా, వీళ్ళు ముగ్గురు ఒకటే, ఈ దోపిడి ముఠ అంతా ఒకటే. ఈ అగ్రవర్ణాలు దోచుకోవడానికి ఒక్క పేదవానికి ఎక్కడన్నా ఒక పట్టా కాగితం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పిరా? ఇల్లు లేని వాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు తెలంగాణలో, వారికి ఇల్లు కట్టిస్తేందుకు జాగలేదంటారు. వీళ్ళకేమో 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయల విలువైన భూములను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవి మన ప్రభుత్వాలేనా? అందుకోసమే ఈ దోపిడీ ఆగాలంటే ఈయనేం చెప్తాడు, ఇంకా ఇవాళ రాత్రికి కాంగ్రెస్ బీఆర్ఎస్కు నిద్ర పట్టదట. ఈ సీకట్ల వీళ్ళంతా ఒకటే, మళ్ళా వీళ్ళంతా ఒకటే, ఈ దోపిడి ముఠ అంతా ఒకటి, ఈ దోపిడి ముఠ అంతా ఒకటే. 3 పార్టీలు కలిసి ఒకే లబ్ధిదారుడు, 3 పార్టీలు ఒకే లబ్ధిదారుడు. బీఆర్ఎస్ భూమి ఇచ్చింది, లీజు ఖరారు చేసింది కాంగ్రెస్, ప్రారంభించింది బీజేపీ. భూమి ఏమో పేదలది, భూమి ప్రజలది, ప్రజల ఆస్తి. ఇంకా నిన్న ఈయన మీద ఆయన డైలాగ్, ఆయన మీద ఈయన డైలాగ్. ఇగో ఈడ తెలుస్తుంది వీళ్ళ సోపతంతా. వీళ్ళంతా ఒక్కతాను ముక్కలే. ఈ సమస్య పోయి తమిళనాడులో నిన్న విజయ్ చెప్పిండు క్లియర్గా, ఇక్కడ అవినీతికి తావులేదు, ఎవరికన్నా చేయాలనేటువంటి ఆలోచన ఉన్నా ఇప్పుడే మానుకోండి అని చెప్పిండు. అలాంటి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలన్నా బీసీల ద్వారానే సాధ్యమవుతుంది. బీసీలు అధికారంలోకి వస్తే మాత్రమే ఈ దోపిడి ముఠ ఆగిపోతుంది. పేదవాళ్లకు ఇండ్లు వస్తాయి, భూములు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సకల సంపద పేదవాళ్ళకు దక్కుతుంది. లేకపోతే బండి పార్థసారథి రెడ్డి అసొంటి రెడ్ల ముఠాకు, వెలమల ముఠాకు ఈ సంపద పోతుంది. ఏది కావాలనో తెలంగాణ ప్రజలు క్లియర్గా తెలుసుకోవాలి. నిన్న ప్రధానమంత్రి గారు ఆడ ఉండి కాంగ్రెస్ను విమర్శలు చేసిండు, బీఆర్ఎస్ను విమర్శలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను విమర్శించింది, బీజేపీని విమర్శించింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను, బీజేపీ వీళ్ళందరూ ఓవర్ తిట్టుకురు కదా. ఇగో పనిచేసే కాడ మాత్రం అందరు ఒకటే పార్థసారథి రెడ్డికి ఇవన్నీ పంచారు. చూడు వీళ్ళందరూ కలిసి. మరి ఇప్పుడు దీన్ని ఏమందని చెప్పురి? ఇవన్నీ ఒక్కతారు ముక్కలే. మీరు పొరపాటున కూడా ఈ 3 పార్టీలు వేరు, వీటికి కథలు వేరు, సిద్ధాంతం కాదు. పంచుకొని తినే కాడ ఈ ముగ్గురు ఒకటే. పేదవాళ్లకు పంచాల్సిన సంపద,
పేద బిడ్డలకు దక్కాల్సినటువంటి సంపద, ఉద్యోగాలు, భూములు వీళ్ళు వంచక తింటా ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేదవాళ్ళకు పంచాలని చెప్తా ఉంది, పేదలకు ఇల్లు రావాలని చెప్తా ఉంది, పేదలకు ఉద్యోగాలు రావాలి, పేద బిడ్డలు ఆసుపత్రులు పెట్టాలి, పేద బిడ్డలు ఇంజనీర్లు కావాలి, పేద బిడ్డలు బిజినెస్ మ్యాన్లు కావాలని మేము చెప్తా ఉన్నాం. రెడ్లు వెలమలు మాత్రమే కావాలని వీళ్ళు చేస్తూ ఉన్నారు. స్పష్టత ఇక్కడ క్లియర్గా ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ వైపు ఆలోచిస్తూ ఉంది, వీళ్ళు ఏ వైపు ఆలోచిస్తున్నారో ఒక్కసారి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ముఠా దోపిడీలన్నీ ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది, పేదవాళ్ళకి భూములు దొరకడానికి ఆస్కారం ఉంటుంది.